ఏపీలో బుల్డోజర్ పాలిటిక్స్ మొదలైపోయినాయి. ఇక గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా వేదిక కూల్చివేతతో ఒక విధ్వంసకర రాజకీయాలు మొదలుపెట్టిందని వీళ్ళు ఆరోపించారు. సో ఇప్పుడు కూడా సేమ్ ఇంకా మొదలైపోయింది. ఏపీలో అక్రమంగా వైసీపీ ఒక కార్యాలయాన్ని నిర్మించుకోబోతుంది అని సమాచారం తెలుసుకొని అక్కడ ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నటువంటి కార్యాలయాన్ని కూల్చేశారు నిన్న. ఇది ప్రధానంగా వీళ్ళు తీసుకున్నటువంటి వార్త ఇదే. వైసీపీ అక్రమాలపై బుల్డోజర్. తాడేపల్లిలో అనుమతులు లేకుండా కడుతున్న వైసీపీ ఆఫీస్ కూల్చివేత. 17 ఎకరాల బోటియార్డు భూముల స్వాహాకి కుట్ర. పార్టీ ఆఫీస్ కోసం 2 ఎకరాలు కేటాయిస్తూ జీవో. ఆ భూమిని స్వాధీనం చేయని జలవనరుల శాఖ. అయినా ఎన్నికల ముంగిట అడ్డగోలు నిర్మాణాలు. కార్పొరేషన్ అనుమతి, సిఆర్డీఏ పర్మిషన్లు లేవు. దీంతో నిబంధనల మేరకు నోటీసులు జారీ. హైకోర్టులో వైసీపీ పిటిషన్. లభించని ఊరట. చట్టబద్ధంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశం. చివరికి శనివారం తెల్లవారుజామున కూల్చివేత.